అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పులావ్స్, బిర్యానీస్ అంటే మన అందరం చాలా ఇష్టంగా తింటాం. అందుకే ఈ రోజు 2 రకాల స్పెషల్ బిర్యానీ రెసిపీస్ చూడబోతున్నాం. సో రండి, ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మష్రూమ్ బిర్యానీ చేయడం కోసం నేను 1 కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్. బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక అరగంట సేపు నీళ్లలో నానబెట్టాలి. ఈ బిర్యానీ కోసం ముందుగా నేను ఒక మసాలా పేస్ట్ ని తయారు చేయబోతున్నాను. దీనికోసం మిక్సర్ జార్లో తరిగిన 3 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన 1 అల్లం ముక్క, తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అంత తురిమిన పచ్చి కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయల పేస్ట్, కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి రుబ్బాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నీళ్లు పోసి ఈ మసాలాని మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. మష్రూమ్ బిర్యానీ చేయడం కోసం నేను 400 గ్రాములు ఫ్రెష్ పుట్టగొడుగుల్ని తీసుకుంటున్నాను. వీటిని కూడా నీట్గా కడిగిన తర్వాత ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను వీటిని మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం థిక్గా ఉండేట్టు కట్ చేస్తున్నాను. అప్పుడే ఇవి ఉడికిన తర్వాత కూడా ఇలా కరెక్ట్ షేప్లో ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేయాలి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత 1 ముక్క దాల్చిన చెక్క, 3-4 లవంగలు, 3 యాలకులు, 1 అన్నాసి పువ్వు, 1 బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇప్పుడు చిన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేస్తున్నాను. ఇదంతా కలిపిన తర్వాత 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత నేను తరిగిన 3 టొమాటోల్ని ఇందులో వేస్తున్నాను. వీటిని కూడా 2 నిమిషాలు వేయించాలి. సుమారుగా 2-3 నిమిషాల తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ స్లైసెస్ని వేస్తున్నాను. ఇదంతా జాగ్రత్తగా కలపాలి. మష్రూమ్స్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండేట్టు చూసుకోవాలి. వాటిపైన నల్లటి మచ్చలున్నా లేదంటే వాటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తున్నా సరే వాడకుండా ఉండటమే మంచిది. ఇప్పుడు ఇందులో గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర వేసి అంత బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేయాలి. నీళ్లు వెంపేసి నేను బియ్యాన్ని మాత్రమే వేస్తున్నాను. ఇదంతా జాగ్రత్తగా కలపాలి. బియ్యం వేసే ముందు రుచి చూసి కావాలంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 కప్ నీళ్లు పోస్తున్నాను. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ బియ్యానికి 1 కప్ నీళ్లు పోస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ప్రెషర్ కుక్కర్కి ఒక మూత పెట్టాలి. కుక్కర్లో నుంచి ఆవిరి రావడం స్టార్ట్ అయిన తర్వాత నేను విసిల్ పెడుతున్నాను. విసిల్ పెట్టిన తర్వాత బియ్యాన్ని కరెక్ట్గా 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఆ తర్వాత పొయ్యి కట్టేసి ప్రెషర్ కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం న్యాచురల్గా పోయిన తర్వాత నేను మూత ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా మష్రూమ్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. దీన్ని రైతాతో, మీకు నచ్చిన గ్రేవీతో వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. సో ఆ మసాలా పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టాను.
కొన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. అయితే టేస్ట్ బాగుంటుంది కదండి, ఇవన్నీ వేస్తేనే టేస్ట్ మీకు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. 1 పీస్ దాల్చిన చెక్క, కొన్ని లవంగలు, ఒక 4 పీసెస్ లవంగలు వేస్తున్నాను, 2 యాలకులు, 1 అన్నాసి పువ్వు, 1 మరాఠీ మొగ్గు, చిన్న పీస్ జాజికాయ, ఒక చిన్న 2 పీసులు జాపత్రి, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 2 చిన్న పీసులు రాతి పువ్వు. సో ఫస్ట్ మనం ఈ హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో దీని తర్వాత నేను 1 పీసు అల్లం, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 పీస్ కొబ్బరిని ఇట్లా చిన్న ముక్కలుగా తరిగి వేస్తున్నాను. ఫ్రెష్ కొబ్బరి తీసుకోండి. 1 మీడియం సైజ్ టొమాటో, అది కూడా దీంట్లో వేస్తున్నాను. జస్ట్ కొంచెం కొత్తిమీర అనమాట, చూడండి ఇంతే. కొన్ని ఫ్రెష్ పుదీనా ఆకులు. సో ఇవన్నీ నోట్ చేసుకున్నారా? సో ఇవన్నీ కలిసి మన మసాలా పేస్ట్ అనమాట. సో ఇప్పుడు నేను నీళ్లు పోయట్లేదు, నీళ్లు పోయకుండా ఫస్ట్ నేను దీన్ని బాగా గ్రైండ్ చేయబోతున్నా. ఇప్పుడు మనకి మంచి ఫైన్ పేస్ట్ కావాలన్నమాట. సో ఇంకా కొంచెం నీళ్లు పోసి ఇంకా ఫైన్ పేస్ట్గా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో మీరు కావాలంటే ఫస్ట్ ఆ డ్రై మసాలా, ఆ హోల్ స్పైసెస్ ఉన్నాయి కదా, దాన్ని ఫస్ట్ మీరు గ్రైండ్ చేసి కూడా మళ్ళీ వెట్ ఇంగ్రీడియంట్స్ని వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవచ్చు. మన మసాలా పేస్ట్ రెడీ. చూసారా, బాగా ఫైన్గా నేను దీన్ని గ్రైండ్ చేశాను అనమాట. ఇది తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇలా ఒక మంచి డీప్ పాట్ తీసుకోండి. దీంట్లో ఫస్ట్ మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. జనరల్గా నేను బిర్యానీస్కి, పులావ్స్కి అంతా కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తానమాట. 2 టేబుల్ స్పూన్స్ అయిపోయింది, వదిలితే నేను వేస్తూనే ఉంటా. సో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకుందాం. సో దీంట్లో నేను 1 బే లీఫ్, ఫస్ట్ బే లీఫ్ వేసిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకోండి. జస్ట్ దాంట్లో ఒక 15 జీడిపప్పులు ఉన్నాయన్నమాట, అది వేసి కొంచెం దీన్ని రోస్ట్ చేసుకుందాం. మీరు యూజువల్గా ఇంట్లో సండే అయితే ఏం చేస్తారు? ఎలాంటి పులావ్స్ చేస్తారు? వెజ్జా, నాన్ వెజ్జా, సింపుల్గా ఏదైనా చేస్తారా, లేకపోతే కొంచెం ఎలాబరేట్గా ఏదైనా చేస్తారా అని నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు నెయ్యి వాసన బాగా గమగమని వస్తుంది. సో క్యాష్యూ నట్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకుని అది వేస్తున్నా. 3 పచ్చిమిర్చి జస్ట్ స్లిట్ చేసి వేస్తున్నాను. ఇది బాగా సాటే చేయాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా సాటే చేయాలి. సో ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్కి వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో నేను బంగాళదుంపని ఫస్ట్ వేస్తున్నాను. ఇది ఒక పెద్ద బంగాళదుంప చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టాను. ఇప్పుడు నీళ్ళు తీసేసాను, తీసేసి ఇవి వేసేస్తున్నాను. ఫస్ట్ బంగాళదుంపల్ని వేసేయండి, ఎందుకంటే ఇది ఉడుకుతానికి కొంచెం టైం అవుతుంది అన్నమాట. సో బంగాళదుంపలు వేసిన తర్వాత నెక్స్ట్ నేను కాలీఫ్లవర్ వేస్తాను అనమాట. ఒక 2 మినిట్స్ తర్వాత వేసుకుందాం. సో కాలీఫ్లవర్ పీసెస్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి. కాలీఫ్లవర్ పీసెస్ కొంచెం మీడియం టు స్మాల్ సైజ్ అయితే బెస్ట్ అనమాట, మరి పెద్ద ముక్కలుగా వేయొద్దు. సో ఇప్పుడు మిగతా కూరగాయలని వేసేద్దాం. క్యారెట్, ఒక పెద్ద క్యారెట్, బీన్స్,
బఠానీలు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయండి. వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత దీంట్లో నేను 1 టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నా. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు మామూలు టేబుల్ సాల్ట్ వేసుకోవచ్చు. కూరగాయలు ఉడుకుతానికి జస్ట్ నేను 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోస్తున్నాను. జస్ట్ ఒక మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో స్టీమ్ కుక్ చేసేయండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. సో చూస్తే కూరగాయలు కొంచెం స్టీమ్ కుక్ అయిందనమాట. చూసారా, అసలు నీళ్ళు ఎక్కువ పోయలేదు నేను, చాలా తక్కువ, జస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు నేను దీంట్లో మన రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసేయండి. అసలు ఆ ఫ్లేవర్ అంతా ఈ మసాలా పేస్ట్లోనే ఉందండి, అదే సీక్రెట్. సో మసాలా వేసిన తర్వాత వెజిటబుల్స్తో బాగా మిక్స్ చేసేయండి. చూసారా, వెజిటబుల్స్ అన్నీ బాగా మసాలాలో కోట్ అవ్వాలన్నమాట. ఈ రెసిపీకి నేను 1 కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి ఒక ½ అన్ అవర్ నీళ్ళల్లో నానపెట్టి ఉంచాను. ఇప్పుడు నీళ్లు తీసేసాను. ఆ 1 కప్ ఏంటంటే 250 ml మెజర్మెంట్ కప్ అనమాట. సో రైస్ వేసిన తర్వాత జస్ట్ జెంటిల్గా మిక్స్ చేయండి, రైస్ విరగకుండా. మరి ఎక్కువ స్పీడ్గా మిక్స్ చేయొద్దు, బియ్యం ఇరిగిపోతుంది. సో రైస్ని వెజిటబుల్స్ని ఆ మసాలాతో బాగా మిక్స్ చేసేసాం. ఇప్పుడు మనం నీళ్లు పోసి కుక్ చేస్తామే. సో ఇప్పుడు 1 కప్, సో ఇది 250 ml కప్ అనమాట. 1 కప్ బియ్యానికి నేను 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను. పోసిన తర్వాత జస్ట్ జెంటిల్గా మిక్స్ చేసేసేయండి. సో అన్నీ వేసిన తర్వాత నీళ్లు పోసిన తర్వాత సాల్ట్ కావాలంటే మీరు వేసుకోవచ్చు, టేస్ట్ చేసి చూసి వేసుకోండి. కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి, కొంచెం తగ్గిందనమాట. 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసేసి, సో ఇప్పుడు పాట్ క్లోజ్ చేసి మీడియం లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ దీన్ని ఉడకపెట్టుకోండి. 15 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూడండి, మన ఆంధ్ర స్టైల్ వెజిటబుల్ పులావ్. భలే వాసన అండి, అసలు అసలు పర్ఫెక్ట్గా కుక్ అయింది. అసలు నాకైతే బాగా ఆకలేస్తుంది. చూడండి, నీళ్ళని చక్కగా మరిగింది. చూడండి ఎంత పొడి పొడిగా, అసలు పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ దమ్లో వదిలేద్దాం. స్టవ్ నుంచి తీసేసేయండి. మన ఆంధ్ర స్టైల్ వెజ్ పులావ్ రెడీ అండి. ఇది మీరు ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు కానీ, గెస్ట్స్ ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇది మీరు చేసి సర్వ్ చేయొచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ. చాలా సింపుల్ రెసిపీ ఇవాళ మీరు చూసారు కదా. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవాళ నేను రైతాతో సర్వ్ చేస్తున్నాను. సో మీరు ఏ సైడ్ డిష్తో అయినా మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ పులావ్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. రెండు బ్రహ్మాండమైన బిర్యానీస్ చూశారు. సో వీటిని మీరు ఏదైనా రైతాతో కానీ ఏదైనా స్పెషల్ కర్రీతో కానీ సర్వ్ చేయొచ్చు. సో తప్పకుండా వీటిని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.